రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పెందుర్తి మండలం జుత్తాడ సామూహిక హత్యల కేసులో విశాఖపట్నం న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన కేసులో నిందితుడైన బత్తిన అప్పలరాజును దోషిగా తేల్చిన కోర్టు అతనికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బొమ్మడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో బొమ్మడి రమణ, ఉషారాణి, అల్లూరి రమాదేవి, నక్కిళ్ల అరుణ, బొమ్మడి ఉదయ్, ఉరిష్వా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తర్వాత అప్పలరాజు పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కోర్టుకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణశిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. పెందుర్తి మండలం వాలిమరక జుత్తాడలో 2021 ఏప్రిల్ 15న బత్తిన అప్పలరాజు అదే గ్రామానికి చెందిన బొమ్మడి విజయ్ కుమార్ కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత అప్పలరాజు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయాడు. గ్రామానికి చెందిన బత్తిన, బొమ్మడి కుటుంబాల మధ్య కొంతకాలంగా పాత వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన కక్ష పెంచుకున్న అప్పలరాజు తెల్లవారుజామున కత్తితో బొమ్మడి కుటుంబం నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రలో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చినటువంటి దారుణంగా నరికేశాడు. ఈ కిరాతక దాడిలో బొమ్మడి రమణ, ఆయన భార్య ఉషారాణి, వారి బంధువులైన అల్లూరి రమాదేవి, నక్కిళ్ల అరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘాతుకంలో 2 ఏళ్ల బాలుడు బొమ్మడి ఉదయ్, 6 నెలల పసికందు ఉర్విష కూడా బలయ్యారు. ఈ ఘటనతో జుత్తాడ గ్రామంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఆరుగురిని హత్య చేసిన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా చేపట్టారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్యలు జరిగినట్లు నిర్ధారించి బలమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానానికి సమర్పించారు. విచారణలో అప్పలరాజు నేరం రుజువు కావడంతో కోర్టు ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి అతనికి మరణ శిక్ష విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.